నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రిటిష్ ఫైటర్ పైలట్లకు ఐఏఎఫ్ శిక్షణ, సత్తా చాటిన భారత్. అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దు, సబ్జెక్టుతో రండి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం చంద్రబాబు క్లాస్. మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర, గట్టిగా గొంతెత్తాలి. వైసీపీ శాసనసభ పక్ష సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్య. తిరుపతి నగరపాలక సంస్థ ఈఆర్పీ వెబ్సైట్లో గందరగోళం, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్ మౌర్య. కపిలేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా శివరాత్రి ఏర్పాట్లు, ఎలాంటి తొక్కిసలాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీస్ యంత్రాంగం. యాజ్ఞ వాహనంపై సోమస్కందమూర్తి, హనుమంత వాహనంపై కోదండరాముడు, వేడుకగా బ్రహ్మోత్సవాలు. కూటమి ఐక్యత, అభివృద్ధి, అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాధ్యతలు, జిల్లాల వారీగా ఉమ్మడి సమన్వయంపై టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ముగిసిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోందని, కింద స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలని, జిల్లాల స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మాట్లాడతానని, పనితీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించుకొని చర్చిస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలని, ఎమ్మెల్యేలు అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్ట్ ప్రిపేర్ అయి సభకు రావాలని గైడ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని, భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీయకూడదన్నారు. జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైసీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయని విమర్శించారు. శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల తరపున తమ గొంతు వినిపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమకు బలం తక్కువగా ఉన్నప్పటికీ మనలో మంచి సంఖ్యాబలం ఉందని, అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వాన్ని ఆధారాలతో ప్రశ్నించాలని, ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. సరైన ప్రిపరేషన్ ఉంటేనే మన గొంతు బలంగా వినిపిస్తుందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారని జగన్ విమర్శించారు. వైసీపీపై నిరంతరం బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మే 15న టీటీడీలో నెయ్యి సరఫరా టెండర్లు ఖరారు అయ్యాయని, ప్రభుత్వం మారిన తర్వాతే సరఫరా ప్రారంభమైందని వివరించారు. జూన్, జూలై నెలల్లో వచ్చిన కొన్ని ట్యాంకర్లు ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపించారని తెలిపారు. అయితే అవే ట్యాంకర్లు మరో డైరీ పేరుతో తిరిగి టీటీడీకి వచ్చాయని, ఈ అంశం సీబీఐ ఛార్జిషీట్లో కూడా ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవేనని ఆరోపించారు. టీటీడీలో నెయ్యి నాణ్యత తనిఖీకి పటిష్ట విధానం ఉందని, తమ హయాంలో నాణ్యత లేని 18 ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో కూడా 15 ట్యాంకర్లు వెనక్కి వెళ్లాయని గుర్తు చేశారు. లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిగాయని, విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్ రెడ్డిపై దాడులు చేశారని, కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్కామ్లమయంగా మారిందని జగన్ విమర్శించారు. విశాఖలో 5,000 కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీకి కేటాయించారని, ఇలాంటి నిర్ణయం గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని అన్నారు.
ఇక ప్రజా సమస్యలపై మండలిలో గట్టిగా నిలదీయాలని, ఆధారాలతో మాట్లాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడంతో మీడియా వేదికగా తమ వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదిక అవుతుందో ఆ జీవుడి క్రూర పాప కర్మలు, మదమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయి. హనుమంత వాహనంపై కోదండరాముడు అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంత వాహనం భగవత్ భక్తి ప్రాప్తి. బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం స్వామివారు కోదండ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించారు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్ఠించిన కళ్యాణ వెంకటరాముడిని దర్శించడం వల్ల భోగ మోక్షాలు, జ్ఞాన విజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి మరియు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క వీరు ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వారు దర్శించుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, సంక్షేమం మెండుగా నడవాలని స్వామివారిని కోరుకోవటం. అట్లాగే ఇంకొక నా ప్రత్యేకమైన నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి నా కుమారుడు వివాహం మార్చి 5వ తారీఖున ఉన్న వివాహానికి సంబంధించి ఆ కార్డుని స్వామివారి ఇచ్చి వారి ఆశీర్వదించారు. నిరాశ్రయుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. గురువారం రాత్రి పట్నూల్ వీధి వద్ద మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను రుచి చూసి వడ్డించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిరాశ్రయుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని తెలిపారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ కావాలని అడిగారని ఏర్పాటు చేస్తామని అన్నారు. కమిషనర్ వెంట మెప్మా సిఎంఎంలు కృష్ణవేణి, సోము, అమ్మ సేవా ట్రస్ట్ నిర్వాహకులు ఉన్నారు. టెంపుల్ సిటీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 28, 30, 31, 36, 37 డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూనిట్ కో యూనిట్ మరియు బూత్ కో బూత్ నాయకులతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ, క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూరు భాస్కర్ యాదవ్ విచ్చేసి నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా వాళ్ళ జీవనం నడిపిస్తున్నారు. అటువంటిది మనము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరి ఈ రోజున మన పార్టీ అధికారంలో కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు కొంచెము ఏదైనా ఉపాధి ఆర్థికంగా కుటుంబాలు బలోపేతం కావడానికి ఏదైనా కూడా మనం సహాయ సహకారాలు అందిస్తే వారు ఇంకా తెలుగుదేశం బలోపేతానికి ఎంతో ఉత్సాహంతో పనిచేయడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ క్లస్టర్స్ కూడా పూర్తి చేసి ఇంకా ఏదైనా కంప్లీట్ పెండింగ్ ఉన్నా కూడా చేసుకుందాము. మీకు మిమ్మల్ని నమ్మి సుబ్రహ్మ గారు కానీ భాస్కర్ గారిని ఒక బాధ్యత ఇచ్చారు. దాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటారని చెప్పని కూడా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి మీటింగ్కి అందరూ రావాలా అని నేను కోరుతా ఉన్నాను. మీ బదులు మీ తమ్ముడు, మీ కొడుకు, మీ హస్బెండ్ ఎవరో వస్తే కాదు, ఈ లిస్టులో ఉన్న పేర్లు వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇక్కడ వేరే వాళ్ళు మాత్రం దయచేసి ఉండకూడదని చెప్తూ ఈ రివ్యూ ఒకటి చేసుకుంటాం. అంతే. మా 5 డివిజన్లో మాకున్న 28 బూతుల్లో 27 బూతులు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తీసుకొచ్చేటువంటి ఘనత ఈ 5 డివిజన్లు తెలియజేసుకుంటా ఉన్నారు. ఇప్పుడే కాదు, గతంలో జగన్ అధికారంలో వచ్చినప్పుడు కూడా ఈ వార్డులన్నీ కూడా మెజార్టీ ఉన్నటువంటి వార్డులన్నీ తెలియజేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా మధ్యతరగతి శ్రేణికి చెందినటువంటి కుటుంబీకులు ఎక్కువ శాతం 80% ఉన్నారు. ఏదో ఒక 10-20% కొంచెం ధనికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ సొంత డబ్బులు పెట్టి పార్టీ కార్యక్రమాలకి తమ పనులు వదులుకొని దాదాపు 30-35 సంవత్సరాలుగా ఉండేవాళ్ళు చాలా మందిగా ఉన్నారు. అందులో ఉదాహరణకు కుమార్ డయాలసిస్ చేసుకుంటున్నాడు. ఇతను నేను ఎంతకాలం పార్టీలో పనిచేస్తానో దాదాపు 38 సంవత్సరాలుగా అతను కూడా నాతో పాటు పనిచేస్తాడు. తిరుచానూరు గ్రామ పంచాయతీ యోగి మల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షింబ సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ నీలకంఠ పేర్కొన్నారు. సుమారు 1000 సంవత్సరాల విశిష్టత కలిగిన శ్రీ కామాక్షింబ సమేత పరాశరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మునిశేఖర్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆలయంలో మహాశివరాత్రికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ మాట్లాడుతూ యోగి మల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షింబ సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా 14వ తేదీ శనివారం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు నందీశ్వరుడికి ప్రదోష పూజ అభిషేకం జరుగుతుందని తెలిపారు. ఆదివారం 15వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మొదటి కాలాభిషేకం ఉదయం 2:30 రెండవ కాలాభిషేకం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు, రాత్రి 10 గంటలకు స్వామివారికి 4 పర్యాయాలు రుద్రాభిషేకం జరుగుతాయని, భక్తులందరూ ఉదయం 5 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. 16వ తేదీ సోమవారం ఉదయం 4 గంటలకు ఏకాంత సేవ, 8 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, అదేవిధంగా 17వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుందని, కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి గురుకుల్, ప్రసాద్ గురుకుల్, ధర్మకర్తల మండలి సభ్యులు సుభాషిణి, సీతమ్మ, సురేష్, సంతోష్ కుమార్, శేషాద్రి, వెంకటరమణ నాయక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 15వ తేదీ అంటే శనివారం రాత్రి, ఆదివారం ఉదయము 2 గంటలకి, మధ్యాహ్నము 2 గంటలకి, సాయంత్రము రాత్రి 10, 12, 2, 4 తరపున 6 పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకం చేయబడుతుంది. దర్శన భాగ్యము 15వ తేదీ శివరాత్రి రోజున ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రము 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందరికీ స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. ఆ తరువాత 16వ తేదీ ఉదయము అన్నదాన కార్యక్రమము, 17వ తేదీ సాయంత్రము శివపార్వతుల కామాక్షందా సమేత పరాశరేశ్వర స్వామి వారి
కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ పరాశ ఋషికి స్వామి అనుగ్రహం చేసిననే ఇక్కడ ప్రతిష్ఠించబడినాడు. అందరూ కూడా పరాశ ఋషి ఆశ నెరవేర్చినట్టు ఈ ఆలయముకు విచ్చేస్తున్న భక్తుల యొక్క ఆశలను కూడా స్వామి వారు నెరవేరుస్తున్నారు. శ్రీ కామాక్షి పరమేశ్వర స్వామి దేవస్థానము శివరాత్రి సంబంధించి ఏర్పాట్లన్నీ కమిటీ తరపున అన్ని రకాలుగా చేసి పెట్టున్నాము. భక్తాదులందరికీ ప్రసాదాలు కానీ, తాగునీటి సౌకర్యం కానీ, పోతే మన దేవస్థానం తరపున దర్శన ఏర్పాట్లు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగినది. అందుకోసం భక్తాదులందరూ దర్శనం చేసుకొని దేవుణ్ణి కృపాభిత్తులు ఆశీస్సులు తీసుకుపోవాలని చెప్పి మా కమిటీ తరపున చెప్తున్నాం. మహాశివరాత్రిని పురస్కరించుకొని తిరుపతిలోని కపిలేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూ లైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రథోత్సవం, భోగితేరు, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్వప్న తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నందివాహన సేవ జరగనున్నాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16న శివపార్వతుల కళ్యాణం, శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆర్జిత సేవగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్థులు ఇద్దరు అప్పటికప్పుడు 500 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ దోహదపడుతుందని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ల నుండి అర్జీదారులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మన్నూరు సుగుణమ్మ పనబాక లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అనునిత్యం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజల ముంగిటకు సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు అందజేస్తూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని అర్జీదారులు వినతులను సమర్పించి తమ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించిన పనబాక లక్ష్మి, మన్నూరు సుగుణమ్మ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. తిరుమల, తిరుపతి అంతా కూడా కంబైన్డ్గా ఆవిడకు తెలిసి ఉంటుంది కాబట్టి ఈ రోజున ఆవిడ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ మరి వారు ఇప్పుడు చెప్పిన విధంగా ముఖ్యంగా ఎందుకంటే కొత్త పెన్షన్లు అనేవి అరైజ్ అవుతూనే ఉంటాయి. వయసు పైబడుతుంది, వికలాంగులు అవుతుంటారు, వితంతువులు అవుతుంటారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం ప్రతిసారి కూడా కంటిన్యూ అవ్వాలి. తిరుపతి రేణిగుంట మండలం నారాయణ కాలేజీ వద్ద విద్యార్థిపై దాడిని ఖండిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతి నారాయణ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులను నారాయణ కాలేజీ యాజమాన్యం విచక్షణారహితంగా కొట్టడంతో సదరు విద్యార్థి గాయాల పాలయ్యాడు. దీనిని ఖండిస్తూ విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆ లెక్చరర్ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల్ని కొట్టడానికి అధికారం ఎవరిచ్చారు అంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. మార్కులు తక్కువ వచ్చినందుకు కాదు, కేవలం మానసిక స్థితి కోల్పోవడం వలన లెక్చరర్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన ఇలా విచక్షణారహితంగా కొట్టారని, ఇలా గోడకేసి కొట్టి కాళ్లతో తన్ని విద్యార్థులను గాయపరచడం చాలా దారుణమని, ఇటువంటి ఘటనలు గతంలో కూడా నారాయణ విద్యా సంస్థల్లో చోటు చేసుకున్నాయని ఆరోపించారు. గతంలో నారాయణ యాజమాన్యం ఒత్తిడి వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఇదే ఘటన పునరావృతం అయితే రాష్ట్రమంతా కూడా నారాయణ కాలేజీలను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో NSUI తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, కార్తీక్, గౌతమ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే యజమానం ఉన్నారో ఆ యజమానం ఇంట్లో యాదో ప్రజల వల్ల, ఇంట్లో గొడవల వల్ల ఆ విద్యార్థి పైన దాడి చేసినట్టు మాకు కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థిని తప్పు చేసినప్పుడు ఒకేటు రెండేటు కొడతారు అనేది సహజం. కానీ గోళ్ళకేసి కాళ్ళతో తన్నడం అనేది కూడా మనం చూస్తున్నాం. గతంలో కూడా చూస్తున్నాం. నారాయణ విద్యా సంస్థలో ఒత్తిడి వల్ల ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం కూడా మనం చూసాం. మేము దీన్ని తీవ్రంగా NSU నుంచి ఖండిస్తున్నాం. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జీవలింగేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ అన్నా రామకృష్ణ తెలిపారు. తిరుపతి జీవకోణంలోని జీవలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగేందుకు మంచినీరు, క్యూలైన్లు, చలువ పందిర్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ విచ్చేసి శివుడు ఆశీస్సులు పొందగలరని తెలిపారు. శుక్రవారం రోజున ఉదయం ధ్వజారోహణం, శనివారం రోజున గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి, ఆదివారం 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అంతకుముందు ట్రస్ట్ సభ్యులు కరపత్రాలను ఆవిష్కరించి మీడియాకు వెల్లడించారు. తిరుపతి జీవకోన జీవలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ దినం 13/2/2026 తేదీ ధ్వజారోహణం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి వేల మంది భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు త్వరగా దర్శనం చేయించే విధంగా అందరూ కూడా ట్రస్ట్ బోర్డు జీవలింగేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు తరఫున ప్రతి ఒక్కరికి దగ్గరుండి వాలంటరీ వ్యవస్థ, అదేవిధంగా డిపార్ట్మెంట్ పోలీసులు సహకారంతో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి వసతి కాడ నుంచి ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేటు వ్యక్తులు కూడా అన్నదానం, అలాగే అన్నప్రసాదాలు ఇలాంటివన్నీ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. రక్షాబంధన, అంకురారోపణ, కలశస్థాపన, నవగ్రహారాధన జరిపి తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం అనేది జరిగింది. ఈరోజు 8:06 జరిగింది. అదేవిధంగా రేపు స్వామివారికి ఈ యొక్క ఆలయంలో అభిషేకము, అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహం హోమం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 2 గంటలకు అంటే 14వ తారీఖు రాత్రి 15వ తారీఖు ఉదయం అంటే శివరాత్రి మహోత్సవం సందర్భముగా ఉదయం 2 గంటలకి స్వామివారికి అమ్మవారికి ఏకకాలంలో అభిషేకము జరిగి తర్వాత అలంకారం జరిగి పొద్దున్న 5 గంటల నుంచి 5 నుంచి 6 మధ్యలో అందరికీ కూడా భక్తులకి దర్శనాన్ని తిరుపతి జిల్లాలోని మామిడి రైతులు ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టితోనూ దిగుబడి వస్తే గిట్టుబాటు ధర లేక, దిగుబడి తక్కువ అయితే ధర ఎక్కువైనా రైతుకు పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతూనే ఉన్నారు. గత ఏడాది మామిడి పంట అధికంగా రావడంతో కనీసం పెట్టుబడి కూడా అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ₹4 సబ్సిడీగా అందజేయడం జరిగింది. అదేవిధంగా పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు ₹8 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుండి రావాల్సిన ₹4 చెల్లించింది. కానీ పల్ప్ ఫ్యాక్టరీల యాజమాన్యం నుండి మాత్రం ₹8 ఇప్పించలేకపోయింది. దీంతో రైతులు తీవ్ర నష్టాల బారిన పడ్డారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకోసం నాణ్యమైన దిగుబడి సాధించేందుకు వీలుగా మామిడికాయల తొడుగులను కట్టి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేయడమే నెపంతో రైతు సంఘాలతో ఉద్యానవన శాఖ సంకల్పించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలంలో రైతు సంఘాలకు తొడుగుల పరిశ్రమను ఏర్పాటు చేశారు. తొడుగులను తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచి అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు రైతు సంఘాల నాయకులు శరవేగంగా కాగితపు తొడుగులను తయారు చేస్తున్నారు. ఈ తొడుగులను కాయలకు కడితే వాటికి ఎలాంటి పండు ఈగలు, దోమలు సోకకుండా నాణ్యమైన కాయలు దిగుబడి అవుతాయి. ఈ కాయల ద్వారా ఎక్స్పోర్ట్కు అధికారులు వినియోగిస్తారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా నుండి వందలాది టన్నులు ప్రతి ఏడాది వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది తోతాపురి రకంకు తొడుగులు వేయడం ద్వారా 30,000 నుండి 40,000 ధర పలికిందని రైతు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతు నాయకుడు మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను గత 25 ఏళ్లుగా మామిడి పంటను పండిస్తున్నానని, ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి, దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధర తదితర కారణాల వల్ల నష్టపోతూనే ఉన్నానని తెలిపారు.
దీంతో ఉద్యానవన శాఖ అధికారుల ప్రోత్సాహంతో తాను తమరంపల్లి మండలంలో వ్యవసాయ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సంఘం ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా నాణ్యమైన దిగుబడి ఉత్పత్తి చేసి వాటి ద్వారా తాండ్ర మామిడి, పూడి తదితర వాటిని తయారు చేసి నిల్వ ఉంచి ధర వచ్చినప్పుడు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైతుల కష్టాలను కళ్లారా చూసిన తను వారికి ఏదో రకంగా సాయం అందించాలనే సంకల్పంతో ఉద్యానవన శాఖ అధికారుల సూచన మేరకు తొడుగుల పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ పరిశ్రమ ద్వారా జిల్లాలోని రైతులకు సరసమైన ధరలకు కాయలకు అవసరమైన తొడుగులను అందించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు తవనంపల్లి, బంగారుపాలెం, చిత్తూరు తదితర ప్రాంతాల్లో బ్రాంచ్లను ఏర్పాటు చేసి మామిడి తొడుగులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మోహన్ రెడ్డి వ్యవసాయ సంఘ అధ్యక్షులు సతీష్లు వివరించారు. అవసరమైన రైతులు తమ వద్ద లభించే తొడుగులను ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు మోహన్ రెడ్డి మత్యం. నేను తవనంపల్లిలో ఎఫ్ఈఓ డైరెక్ట్గా పనిచేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం తోతాపూరి రైతులకు చాలా నష్టం కలిగించింది. దానికి గాను మామిడి కవర్లు తయారు చేసి మామిడికాయలని కట్టుకుంటే డబుల్ రేట్ వస్తుంది. డబుల్ రేట్ వచ్చేదానికి రైతులకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మార్కెట్లో కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకునేదానికి అందుబాటులోకి ఈ కవర్లు తెస్తూ ఉన్నాము. ఈ కవర్లను తొడుక్కుంటే తోతాపూరికాయకి ఫ్యాక్టరీకి పోకుండా ఎక్స్పోర్టుకు బజార్లో పెట్టి అమ్ముకున్నా డబుల్ రేట్ వస్తుంది. డబుల్ రేట్ వచ్చిన దానివల్ల మనకు లాభాలు పొందుతుంది. అదే కాకుండా ఈ తడవ నా సలహా ఏమంటే ఈ విపరీతంగా ఉంది కాయ పూత, దానికి తగినట్లుగా కాయకి కట్టుకున్నారంటే ఎక్స్పోర్ట్కు చేసుకోవచ్చు. దీనికి తగినట్లుగా కొన్ని పరికరాలు తయారు చేసుకొని విక్రయించుకోవచ్చు. అయితే క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ కానీ ఎప్పుడైనా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్గా నువ్వు అందుబాటులోకి రైతులకు అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలో ఉద్యోగులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమానికి కలెక్టర్ అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ఉపాధ్యాయులు తమ ధర్నాలు, నిరసన కార్యక్రమాలను కొనసాగించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మదన్ మోహన్ రెడ్డి, షేక్ ఇలియాజ్ మీడియాతో మాట్లాడారు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు 30% మేర మధ్యంతర భృతిని మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సిపిఎస్ను వెంటనే రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు విరమణ చేసిన మరుసటి రోజే పెన్షన్ సౌలభ్యాలను అందించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన 4 డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా నాయకులు, ఆయా మండలాల కార్యవర్గ ప్రతినిధులు, భారీ ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నగరంలో అనధికారిక వసూళ్లకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మౌర్య హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మౌర్య విలేకరులతో మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలోని తోపుడు బండ్లు, పండ్లు, పూలు, కూరగాయలు విక్రయించే వారి వద్ద నుండి ఎవరైనా అనధికారికంగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం తమకు తెలిపితే వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యల పరిష్కారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలో గాని తెలుపవచ్చునని తెలిపారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ టెండర్దారుడు సకాలంలో నగదు చెల్లించకపోవడంతో టెండర్ను రద్దు చేసి మార్కెట్కు సంబంధించిన వసూళ్లు తిరుపతి నగరపాలక సిబ్బంది చేస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కూడా నగరంలో పండ్లు, కూరగాయలు, పూలు, తోపుడు బండ్ల వారి వద్ద నుండి ఎటువంటి రుసుమును వసూలు చేయరాదని హెచ్చరించారు. మార్కెట్ సంబంధించి కూడా బయట ఎక్కువ వసూలు చేస్తున్నారనే కంప్లైంట్స్ రావడం జరిగింది. మనం ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఆక్షన్ వేసిన తర్వాత ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్లస్ వాళ్ళు డబ్బు కట్టట్లేదనే ఉద్దేశంతో రీ ఆక్షన్ చేయాలని పెట్టాము. బట్ కోర్టు స్టే ఆర్డర్ రావడంతో ఇప్పుడు కార్పొరేషన్ని టేక్ ఓవర్ చేసి మార్కెట్ వరకు మనము కలెక్ట్ చేస్తున్నాం. కార్పొరేషన్ బయట ఎవరన్నా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేసి అమౌంట్ చేస్తుంటే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని ఎస్పీ గారు కూడా మనము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా చేస్తున్నారు, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ వెండర్స్ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బయట ఏదైనా పెట్టుకున్న వాళ్ళు. అండ్ థర్డ్ థింగ్, మన
ఈ మ్యుటేషన్ సంబంధించి మ్యుటేషన్స్ కొన్ని డీ పట్టాస్ ఏవైతే ఉన్నాయో నేను కమిషనర్కి వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బికాజ్ ఇప్పుడు మ్యుటేషన్స్ డిప్యూటీ కమిషనర్కి డెలిగేట్ చేశాము. సో లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ కూడా డిప్యూటీ కమిషనర్కి ఉంటుంది. ఆయన లాగిన్లోనే మ్యుటేషన్స్ జరుగుతాయి. సో క్లియర్గా రెవెన్యూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే డీ పట్టాలు ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే మనం రెవెన్యూలో కూడా రూల్ ప్రకారం వాట్ నాట్ వ్యాలిడ్ కాబట్టి ఒకవేళ 22A లిస్టు ఉంటే గవర్నమెంట్ కానీ డీపట్ట కానీ మట్టం ల్యాండ్స్ కానీ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ ప్లాన్, వాహనాల పార్కింగ్ తదితర వాటిని అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుమారు ₹1 కోటి భారత ప్రభుత్వ నిధులతో 12 కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో నీటి కుళాయి, షింక్, విద్యుత్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. వాహనాలు పార్క్ చేసుకునేందుకు పార్కింగ్ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేసి ఈట్ స్ట్రీట్లోని షాపులను బహిరంగ వేలం ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ వెంకటప్రసాద్ తదితరులు ఉన్నారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయాలలో జరుగుతున్న అవినీతిపై సిట్ను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలంటూ సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వేణుగోపాల్ మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో స్వయంగా కమిషనర్ లాగిన్ని దుర్వినియోగం చేసి అనేక అవకతవకలకు పాల్పడి దాదాపు 190 అప్లికేషన్లు కమిషనర్ ప్రమేయం లేకుండానే, కమిషనర్కి తెలియకుండానే ఈరోజు ఆమె ఏమాత్రం ఆమె సంబంధం లేకుండా చేర్చారని చెప్పి స్వయంగా మున్సిపల్ కమిషనరు ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం అంటే ఏ స్థాయిలో అవినీతి, ఏ స్థాయిలో దుర్వినియోగం జరుగుతోందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి మేము పార్టీగా కోరుతున్నది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్తో విచారణ తక్షణమే నిష్పక్షపాతంగా జరిపించాలని చెప్పి మేము కోరుతాను. ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఈ లాగిన్లో దుర్వినియోగం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కూడా కాదు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పటి కమిషనర్ గిరీష గారు లాగిన్ని దుర్వినియోగం చేసి వందలాది ఓట్లు, దొంగ ఓట్లను చేర్పించి ఖాళీ స్థలాల్లో ఒక ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో 32 ఓట్లు నమోదు చేసి, లేదా ఒక వైసీపీ కార్యాలయంలో 25 ఓట్లు నమోదు చేసి, ఇట పార్టీ కార్యాలయాల్లో ఖాళీ స్థలాల్లో నివాసం ఉన్న చోట, లేని చోట అనేక చోట్ల దొంగ ఓట్లను, లక్షలాది ఓట్లు ఆ సందర్భంగా మొత్తం కమిషనర్ లాగిన్ దుర్వినియోగం చేసి చేర్పించడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన కిసాన్ మేళాకు విశేష స్పందన లభించిందని 5 జిల్లాల నుండి దాదాపు 1500 మంది రైతులు ఈ మేళాలో పాల్గొని తాము ఏర్పాటు చేసిన దాదాపు 70 స్టాళ్లను వీక్షించారని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ వి సుమతి జీటీపీఎల్ సిటీ కేబుల్కు తెలియజేశారు. సుమారుగా ఒక 70 స్టాల్స్ వరకు పెట్టుకోవడం జరిగింది. వివిధ పురుగు మందుల కంపెనీలు కానివ్వండి, ఫర్టిలైజర్ కంపెనీలు కానివ్వండి, సోలార్ ప్యానెల్స్, ఈ మధ్యకాలంలో సోలార్ వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సోలార్ ప్యానెల్స్ వాళ్ళు, ఫార్మ్ మెషినరీ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో లేబర్ కొరత ఎక్కువగా ఉంది, అందువల్ల ఫార్మ్ మెషినరీకి మేము పెద్దపీట వేసాము. ట్రాక్టర్ కంపెనీలు, స్మాల్ ఇంప్లిమెంట్స్, ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఇందులో మేము డిస్ప్లే చేసిన వాటిల్లో ఈ మధ్యకాలంలో మేము రూపొందించిన చిల్లీ హార్వెస్టర్, ఎందుకంటే మిరప ఎలా హార్వెస్ట్ చేయాలి, ఎక్కువగా మిరప పంటలో చూసుకుంటే లేబర్ ఎక్కువగా కావాలి, కాయలు పీకటానికే ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఇదొకటి మేము పేటెంటింగ్ చేయించి డిజైనింగ్ చేసి ఆపరేషన్లో ఉంది, ఇంకా కమర్షియలైజేషన్ వరకు రావాలి ఉంది. అదేవిధంగా కాటన్ హార్వెస్టర్ కూడా ఎక్కడైతే పత్తి పండించే రైతులకి హార్వెస్ట్ చేసుకోవడం ఈజీగా ఉండటానికని ఇది కూడా మేము డిజైన్ చేశాము. ఇంకా కొద్ది మార్పులు చేర్పులతో అది కూడా మార్కెట్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే పలు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ పాకిస్తాన్పై భారత్ జరిపిన దాడిని పాఠ్యాంశంగా చేర్చాయి. ప్రస్తుతం భారత్ వైమానిక దళం ఐఏఎఫ్, యునైటెడ్ కింగ్డమ్, యూకే ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వనుంది. భారత్, యూకే మధ్య సైనిక శిక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి.
తాజా ఒప్పందం ప్రకారం ఐఏఎఫ్, యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ RAF పైలట్ల శిక్షణ కోసం 3 అర్హత కలిగిన ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్లను QFI మోహరిస్తుంది. RAF వ్యాలీ బ్రిటిష్ ఫాస్ట్ జెట్ పైలట్లకు శిక్షణ స్థావరంగా పనిచేస్తుంది. ఈ ఫెసిలిటీ వద్ద బ్రిటిష్ పైలట్లకు భారతీయ QFIలు ఫాస్ట్ జెట్ శిక్షణ అందించనున్నారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి. ప్రారంభంలో ఈ విస్తరణ 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కాలేజ్ క్రాన్వెల్లో బోధకుడిగా భారతీయ వైమానిక దళ అధికారిని నియమించారు. ఇప్పుడు 3 బ్రిటిష్ మిలిటరీ అకాడమీల్లోనూ భారత అధికారులు ఇన్స్ట్రక్టర్లుగా ఉన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,58,000. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,217 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,60,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 265 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బ్రిటిష్ ఫైటర్ పైలట్లకు IAF శిక్షణ, సత్తా చాటిన భారత్. అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దు, సబ్జెక్టుతో రండి. ఎమ్మెల్యే, MLCలకు సీఎం చంద్రబాబు క్లాస్. మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర, గట్టిగా గొంతెత్తాలి. వైసీపీ శాసనసభ పక్ష సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్య. తిరుపతి నగరపాలక సంస్థ ERP వెబ్సైట్లో గందరగోళం, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్ మౌర్య. కపిలేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా శివరాత్రి ఏర్పాట్లు. ఎలాంటి తొక్కిసలాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీస్ యంత్రాంగం. వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి, హనుమంత వాహనంపై కోదండరాముడు, వేడుకగా బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.